Good morning, children. Today I am going to teach about kingdoms and empires. ఈ లెసన్ మీకు 6th క్లాస్లో 8th చాప్టర్గా కొత్త సిలబస్లో పెట్టడం జరిగింది. అంటే కింగ్డమ్స్ అండ్ ఎంపైర్స్ అంటే రాజ్యాలు, సామ్రాజ్యాలు. ప్రాచీన భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి రాజ్యాలు, సామ్రాజ్యాల గురించి ఈ లెసన్లో క్లియర్గా చెప్పబడింది. ముఖ్యంగా ఈ లెసన్ని 3 భాగాలుగా మీకు అందిస్తాను. ఫస్ట్ పార్ట్లో ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఫస్ట్ పార్ట్ అబౌట్ మౌర్యన్ డైనాసిటీ. ద సెకండ్ పార్ట్ గుప్తా డైనాసిటీ. థర్డ్ పార్ట్ సౌత్ ఇండియన్ డైనాసిటీస్. సౌత్ ఇండియన్ డైనాసిటీస్ అంటే శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యుల గురించి థర్డ్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ పార్ట్లో మనం మౌర్యన్ డైనాసిటీ గురించి నేను మీకు క్లియర్గా, క్లుప్తంగా తెలియజేస్తాను. సో ఈ లెసన్ ద్వారా మనకి స్టూడెంట్స్ విల్ బీ ఏబుల్ టు లెర్నింగ్, అంటే లెర్నింగ్ అవుట్కమ్స్. స్టూడెంట్స్ ఏం నేర్చుకుంటారు ఈ లెసన్ ద్వారా అంటే దే లెర్న్ అబౌట్ ద మౌర్యన్ డైనాసిటీ అండ్ అశోక దమ్మ. అంటే దమ్మ అంటే ఇది ప్రాకృతిక లాంగ్వేజ్లో ఉన్నటువంటి పదం. అది ఇప్పుడు మనం పిలిచేటువంటి ధర్మము అనేది. సో ధర్మము అనేది అశోకుడు చెప్పినటువంటి ధర్మం చాలా గొప్పది. అది ఈనాటికి కూడా మనము అనుసరించదగినటువంటి ధర్మం అన్నమాట. సో అశోకుడు గొప్పతనం గురించి, ఆయన చెప్పిన ధర్మం గురించి మనం ఈ లెసన్ తెలుసుకుంటాం. నో అబౌట్ ఇంపార్టెంట్ కింగ్స్ ఆఫ్ గుప్తా డైనాసిటీ. గుప్తుల్లో ముఖ్యమైనటువంటి రాజుల గురించి అండ్ దేర్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. వాళ్ళు అనేక రంగాలకి చేసినటువంటి సేవను గురించి కూడా ఈ లెసన్లో చెప్పుకుంటాం. లెర్న్ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ కాంటెంపరీ కింగ్డమ్స్ ఆఫ్ సౌత్ ఇండియా అండ్ దేర్ ఆర్కిటెక్చర్. సేమ్ టైంలో ఈ మౌర్యన్ డైనాసిటీ, గుప్తా డైనాసిటీ టైంలో దక్షిణ భారతదేశంలో వెలిసినటువంటి కొన్ని చిన్న చిన్న రాజవంశాల గురించి, వారి చరిత్ర గురించి మనం కూడా ఈ లెసన్లో 3వ భాగంలో తెలుసుకుంటాం. సో ఫస్ట్ పార్ట్లో మనం తెలుసుకుపోయేటువంటి ఈ డైనాసిటీ ఏంటంటే మౌర్యన్ డైనాసిటీ. అంటే మౌర్యుల రాజవంశ చరిత్ర. భారతదేశంలో మౌర్యులు ప్రాచీన రాజులు కాబట్టి వాళ్ళు మన దేశాన్ని పరిపాలించే టైంలో వాళ్ళు చేసినటువంటి వాళ్ళ గొప్పతనం ఏమిటి, సో వాళ్ళ పరిపాలన విధానం ఏంటి, వాటన్నిటి గురించి కూడా ఈ పార్ట్లో మనము తెలుసుకుంటాం. సో మౌర్యన్ డైనాసిటీ అనగానే మౌర్యుల రాజవంశాన్ని నిలబెట్టినటువంటి చక్రవర్తి ఎవరై అంటే చంద్రగుప్త మౌర్య. అంటే చంద్రగుప్త మౌర్యకి ముందర నందవంశం ఉంటుంది, మగధని పరిపాలించేటువంటి నందవంశం. మనం ఇంతకుముందు ప్రీవియస్ లెసన్లో 16 మహాజనపదాస్ గురించి తెలుసుకున్నాం. ఆ 16 మహాజనపదాస్లో మగధ అనేది చాలా దృఢమైనటువంటి రాజ్యంగా మనము తెలుసుకున్నాం. ఆ రాజ్యానికి దృఢత్వాన్ని చేకూర్చింది ఎవరంటే మహాపద్మనందుడు. అంటే మహాపద్మనందుడు అనే చక్రవర్తి నందవంశానికి చెందినవాడు. మరి ఆ నందవంశం తర్వాత మౌర్య సామ్రాజ్య స్థాపన జరుగుతుంది. సో దాని గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఏంటంటే మీకు తెలియాలి కాబట్టి, నందవంశంలో మహాపద్మనందుడికి సంబంధించినటువంటి సంతతిలో రాజులు కాబట్టి వాళ్ళకి చాలామంది భార్యలు ఉంటారు కాబట్టి వాళ్ళ పెద్ద భార్య అయినటువంటి మురా అనేటువంటి ఆవిడికి పుట్టినటువంటి వాడే చంద్రగుప్త మౌర్యుడు. సో వాళ్ళ అమ్మ పేరు మీద, మురా అనే పేరు మీద మౌర్య సామ్రాజ్యం స్థాపించబడిందనమాట. సో ఈ మౌర్య సామ్రాజ్య స్థాపనకి ఎవరయ్యా తోడ్పడింది? హూ హెల్ప్డ్ లాట్ టు ఎస్టాబ్లిష్ మౌర్యన్ ఎంపైర్ ఇన్ ఇండియా అంటే కౌటిల్యుడు అని చెప్పాలి. సో కౌటిల్య కౌటిల్యునటువంటి వానికి విష్ణుగుప్తుడు అనే పేరుంది, అదేవిధంగా చాణక్యుడు అనే పేరు ఉంది. 3 పేర్లు అనమాట ఆయనకి: విష్ణుగుప్తుడు, చాణక్యుడు, కౌటిల్యుడు. సో కౌటిల్యుడు అర్థశాస్త్రం అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. ఆ అర్థశాస్త్రంలో ముఖ్యంగా ఆర్థిక విషయాలే కాకుండా రాజకీయ, రాజనీతి విశేషాలు ఎన్నో కూడా ఈయన
రాయబడ్డది అనమాట. దాని ద్వారా మౌర్యుల చరిత్ర కూడా తెలుస్తుంది. ఇట్ ఈస్ ఏ వన్ ఆఫ్ ది రిసోర్స్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ మౌర్యన్ డైనాసిటీ. మౌర్యన్ డైనాసిటీ గురించి తెలుసుకోవడానికి ఇది ఒక సోర్స్గా, ఒక రిసోర్స్గా మనకు ఉపయోగపడింది అనమాట. అదేవిధంగా ఈ మౌర్యుల చరిత్రను తెలుసుకోవడానికి మరికొన్ని చారిత్రక గ్రంథాలు కూడా మనకు లభ్యమైనాయి. మెగస్తనీస్ అనేటువంటి గ్రీక్ అంబాసిడరు మన చంద్రగుప్త మౌర్యుని కొలువులో రాజ ప్రాసాదంలో ఉన్నటువంటి ఆయన కూడా రాయబారి కూడా ఇండికా అనే గ్రంథం ద్వారా ఈ మౌర్యుల చరిత్ర మనకు తెలుస్తుంది. సో చరిత్ర తెలియాలంటే కొన్ని సోర్సెస్ కావాలి. ఆ సోర్సెస్ ద్వారా మనకు తెలుస్తుంది. ఆ సోర్సెస్ డిఫరెంట్గా ఉంటాయి. కాయిన్స్ రూపంలో కావచ్చు, ఇన్స్క్రిప్షన్స్ రూపంలో కావచ్చు, ఇంకా ఇలాంటి గ్రంథాలు పుస్తకాల రూపంలో కావచ్చు, తర్వాత అంబాసిడర్స్ అంటే రాయబారులు చెప్పినటువంటి విశేషాలు కావచ్చు, వీరందరి ద్వారా ఒక వంశపు చరిత్ర కానీ రాజ్య చరిత్ర కానీ మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. సో హియర్ చంద్రగుప్త మౌర్య ఎస్టాబ్లిష్డ్ హిజ్ ఓన్ dynasty, Maurya dynasty, with the help of Chanakya. So without taking help of Chanakya, it was not possible to establish Mauryan Empire by Chandragupta Maurya. ఓకే, నెక్స్ట్ ఈ చంద్రగుప్త మౌర్యన్ తర్వాత ఎవరు సింహాసనం అధిష్ఠించారంటే మౌర్యుల వంశంలో బిందుసారుడు అనేటువంటి వాడు. బిందుసార became the ruler of the Magadha after Chandragupta Maurya. Later, his son Ashoka became king of Mauryan dynasty. So, one of the most important emperor in the Indian history, that is Ashoka. సో అశోకుడు గురించి చాలా గొప్ప విషయాలు మనం తెలుసుకోవచ్చు. అశోక వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ ఎ లార్జ్ కింగ్డమ్, పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక కోరికతో అతను హీ ఫాట్ మెనీ వార్స్ టు ఎక్స్పాండ్ హిజ్ కింగ్డమ్. అమాంగ్ దెమ్ ద గ్రేట్ హిస్టారికల్ రిమార్కబుల్ ఈవెంట్ అండ్ వార్ దట్ ఈస్ కళింగ. కళింగ వార్ అనేది చాలా రిమార్కబుల్ ఈవెంట్ అన్నమాట. భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం తెరవబడింది అన్నమాట ఈ యుద్ధంతో. సో కళింగ ఏం జరిగింది, యుద్ధంలో ప్రాముఖ్యత ఏంటంటే కళింగ వార్లో భయంకరమైనటువంటి రక్తపాతం జరుగుతుంది. ఇట్ ఇస్ దట్ ఈస్ మన కళింగ వార్ వాజ్ అన్ ఇంపార్టెంట్ వన్. కళింగ వాజ్ అన్ ఇండిపెండెంట్ స్టేట్, బట్ ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ ద ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా. భారతదేశ భౌగోళికంలో చూస్తే భౌగోళికంగా ఇది ఈస్ట్ కోస్ట్లో ఉందన్నమాట ఈ కళింగ అనేది. ఈ అశోక గ్రాండ్ ఫాదర్ అయినటువంటి చంద్రగుప్త మౌర్య చాలాసార్లు ఈ రాజ్యంపై దండయాత్ర చేసి సఫలీకృతం కాకుండా ఫెయిల్యూర్ అయ్యాడు. సో అది కూడా అశోకుడికి మైండ్లో ఉంది. ఎలాగైనా మా తాత సాధించలేనటువంటిది నేను సాధించాలన్నటువంటి బలమైన కోరిక అశోకుడికి ఉంది. సో ఇలాంటి పట్టుత్వము విద్యార్థులు కూడా ఉండాలి. ఏదైనా ఒకటి సాధించాలి, మంచి విషయం అంటే ఖచ్చితంగా మనకు ఆ ఇంటెన్షన్ ఉండాలి. గ్రిప్ అనేది మెంటల్ ఎబిలిటీని బాగా డెవలప్ చేసుకోవాలన్నమాట. హీ వేజ్డ్ ఎ వార్ అగెనెస్ట్ కళింగ అండ్ ద వార్ కళింగ టర్న్డ్ ఇంటూ ఏ బ్లడీ వన్ అంటే రక్తపాతంతో కూడినటువంటి యుద్ధంగా ఇది మిగిలిపోయింది. హీ కాంకర్డ్ ద కింగ్డమ్ ఆఫ్ కళింగ. సో తాత సాధించలేనటువంటి ఈ కళింగ పైనటువంటి విజయం ఈ మన అశోకుడు సాధించడం జరిగిందనమాట. హీ క్యాప్చర్డ్ అండ్ హీ కాంక్వర్డ్ ద కళింగ. ఓకే, హిస్ వార్ అగెనెస్ట్ కళింగ టర్న్ ఇంటూ బ్లడీ వన్ చెప్పాను ఇందాకే, అంటే రక్తపాతంతో కూడినటువంటి ఒక విజయం ఇది. హీ కాంకర్డ్ ద కింగ్డమ్ ఆఫ్ కళింగ. ఎంపరర్ అశోక వాక్డ్ త్రూ ద బ్లడీ బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ కళింగ. సో ఆ రక్తపాతంతో కూడినటువంటి ఆ యుద్ధ భూమిలో అతను నడుస్తూ ఉంటే అతనికి సడన్గా తన మనస్సు బాధ కలిగించే పరిస్థితి అక్కడ ఆ వాతావరణం ఇతన్ని బాధ కలిగించిందనమాట. హీ సా హ్యూజ్ నంబర్ ఆఫ్ డెడ్ బాడీస్ అండ్ వూండెడ్ పీపుల్. సడన్లీ హీ చేంజ్డ్ హిజ్ మైండ్
though he won the war, he felt very unhappy and decided not to wage any war hereafter. చూడండి, ఈ అశోకుడి యొక్క గొప్పతనం ఇక్కడే కనిపిస్తుంది. ఏ చక్రవర్తి అయినా సరే, ఏ రాజైనా సరే, ఒక గొప్ప యుద్ధంలో గెలిచిన తర్వాత యుద్ధం చేయకుండా మానడం అనేది సాధ్యం కాదు. కానీ అశోకుడి వల్లే అయిందనమాట. కాబట్టి విద్యార్థులారా, క్షత్రియుడు అనేవాడు, రాజు అనేవాడు ఒక యుద్ధంలో గెలిచిన తర్వాత మరొక యుద్ధంలో గెలవాలి, సామ్రాజ్యాన్ని మరింత విస్తృతం చేసుకోవాలి అని కోరుకుంటుంది, కానీ యుద్ధం ఆపాలని మాత్రం ఎవరికి ఉండదు. కానీ అశోకుడు కళింగ యుద్ధంలో అశోకుని యొక్క చరిత్రలోనే ఒక గొప్ప మార్పు సంభవించింది. అతని పర్సనల్ లైఫ్లోనే ఒక మార్పుని తీసుకొచ్చిన యుద్ధం ఏదంటే ఈ కళింగ వార్ అన్నమాట. ఓకే, he realized after that victory through Dhamma is real victory, and he devoted the rest of his life to non-violence. సో మిగిలిన జీవితాన్ని అహింసాయుతంగా గడపాలనేటువంటి కోరిక అశోకుడికి యుద్ధం తర్వాత కలిగింది. అసలు ధర్మం అంటే, రియల్ ధర్మం అంటే వాట్ ఈజ్ రియల్ ధర్మ? దట్ ఈస్ ఇట్ ఇస్ నాట్ విక్టరీ ఆఫ్ వార్, బట్ వీఆర్ గెటింగ్ విక్టరీ ఫ్రమ్ ది హార్ట్స్ ఆఫ్ ది పీపుల్. ప్రజల హృదయాల్లో నుంచి మనము అది సాధించాలి. అదే నిజమైనటువంటి విజయం అనేటువంటి ఆలోచన ఇతనికి కలిగిందనమాట. సో లేటర్ హీ బికెమ్ ద ఫాలోయర్ ఆఫ్ ది బుద్ధిజం విచ్ ప్రీచెస్ నాన్ వైలెన్స్. దానికి తగినట్టు విధంగా ఇతని కోరిక మేరకు బుద్ధుడు, బౌద్ధ మతస్థులు కూడా, గురువులు కూడా ఇతనికి మంచి బోధించడం జరిగింది. నాన్ వైలెన్స్ గురించి, అహింసాయుత సిద్ధాంతాలు ఇతనికి బాగా వంటబట్టాయి అన్నమాట. సో అశోకస్ ఇన్స్క్రిప్షన్స్ ఆన్ కళింగ వార్, అతని ఇన్స్క్రిప్షన్స్లో కూడా ఈ కళింగ యుద్ధం గురించి వివరించడం జరిగిందనమాట. అశోకస్ ఇన్స్క్రిప్షన్స్ ఆన్ కళింగ వార్ వాజ్ ఫౌండ్ ఆన్ ద రాక్ ఎడిక్ట్ నంబర్ 13. సో అతను వేసినటువంటి శిలాశాసనాలు 13వ శిలాశాసనంలో అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ కొంత అక్కడ ఇవ్వడం జరిగింది అశోకుడు. వెనెవర్ అన్ ఇండిపెండెంట్ ల్యాండ్ ఈజ్ కాంక్వర్డ్, lakhs of people die and many are taken prisoners. సో చాలామంది ఆ స్వతంత్ర రాజ్యం, అది స్వతంత్ర రాజ్యం అన్నాం కదా కళింగని, మరి ఆ స్వతంత్ర రాజ్యంలో ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది శవాలుగా ఆ రణక్షోణిలో, యుద్ధ భూమిలో చూడడం జరిగింది. చాలామందిని యుద్ధ ఖైదీలుగా పట్టుకోవడం జరిగింది. దట్ ఈజ్ వై ఐఎమ్ సాడ్, అశోకుడు చెప్తున్నాడు అనమాట శిలాశాసనం మీద ఈ విధంగా చెప్తున్నాడు. I believe that winning people through Dhamma is much better than conquering them through force. బలవంతంగా వాళ్ళని జయించేదానికంటే ధర్మాన్ని పాటించి ఆ ధర్మం ఏది అని ప్రజలకు తెలియజేయడం ద్వారా వాళ్ళ హృదయాలను గెలవాలి అని ఆలోచన కలిగింది. సో ఐఆమ్ ఇన్స్క్రైబింగ్ దిస్ మెసేజ్ ఫర్ ద ఫ్యూచర్. అశోకుడు చెప్తున్నాడు, నేను అందుకని దీన్ని ఇన్స్క్రైబ్ చేస్తున్నాను, చెక్కిస్తున్నాను, ఇది ఫ్యూచర్ భవిష్యత్తులో ఇది ఒక సందేశం కావాలని. సో దట్ మై సన్ అండ్ గ్రాండ్ సన్ షుడ్ నాట్ థింక్ అబౌట్ వార్. యుద్ధం గురించి ఎట్టి పరిస్థితిలో ఆలోచించకూడదు నా వారసులు. ఇన్స్టెడ్ దే షుడ్ ట్రై టు థింక్ అబౌట్ ద వేస్ టు స్ప్రెడ్ ధమ్మా. ధర్మాన్ని స్ప్రెడ్ చేయాలి, ధర్మాన్ని స్థాపించాలి, ధర్మాన్ని ప్రచారం చేయాలనేటువంటి ఆలోచన నా బిడ్డలు కలిగించాలని అశోకుడు భావించడం జరిగింది. అందుకనే ఇతనికి పుట్టినటువంటి పిల్లలు ఇద్దరున్నారు, సంఘమిత్ర అండ్ మహేంద్ర. వీళ్ళని బౌద్ధ మతాన్ని స్వీకరింపజేసి బౌద్ధ సూత్రాలని, ధర్మసూత్రాలని దేశాల్లో ప్రచారం చేయమని చెప్పినటువంటి గొప్ప తండ్రి ఎవరంటే అశోక చక్రవర్తి. ఓకే, ఇక్కడ కొన్ని ధర్మసూత్రాలు చెప్పాడు అశోకుడు. మీరు గమనించారో లేదో, మన నేషనల్ ఫ్లాగ్ మీద ఉన్నటువంటి అశోకుని ధర్మచక్రమే అది. ఆనాటిది దాదాపు క్రీస్తుపూర్వం 300 సంవత్సరాల క్రితంది. ఈరోజు మనకి ఆ అశోకుని యొక్క ధర్మం మనం పాటిస్తున్నామంటే ఎంత గొప్పదో చూడండి. కాబట్టి యుద్ధానికంటే కూడా ధర్మం ప్రధానమని అశోకుడు నేర్పించినటువంటి సందేశం అది. సో ఆయన చెప్పినటువంటి ప్రిన్సిపల్స్, ధర్మ సూత్రాలు ఏంటి అంటే ఒక 6 ఇక్కడ మనకు ఉన్నాయి. ఒకటి, టు బీ కైండ్ టువర్డ్స్ యానిమల్స్, జంతువుల పట్ల ఉదారత, దయ కలిగి ఉండాలి.
బీ ఒబీడియంట్ ఫాదర్ అండ్ మదర్, పేరెంట్స్ని గౌరవించాలి. అండ్ బీ కైండ్ టువర్డ్స్ ద పూర్, ప్రజల పట్ల అంటే పేద ప్రజల పట్ల మనకి దయ కలిగి ఉండాలి, హెల్ప్ చేసే గుణం ఉండాలి. రెస్పెక్ట్ ద ఎల్డర్స్, పెద్దల్ని గౌరవించాలి. నెవర్ క్రిటిసైజ్ అదర్ రిలీజియన్స్, ఇతర మతాలను ఎప్పుడు కూడా విమర్శ చేయకూడదు. వర్క్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ మ్యాన్ కైండ్, ఏ పని చేసినా కానీ సర్వ మానవాళికి ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ మానవాళిని విపత్తు కలిగించే విధంగా ఉండకూడదు. అందుకనే అవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆనర్డ్ ద ఎంపరర్ ఆఫ్ అశోక, అశోకుని మన ప్రభుత్వం గవర్నమెంట్ కూడా తన యొక్క సిద్ధాంతాలని తీసుకోవడం జరిగింది. సో జనవరి 26, 1950లో మనం ఈ నేషనల్ ఎంబ్లమ్గా ఈ లైన్ క్యాపిటల్ని తీసుకోవడం జరిగింది. ఈ లైన్ క్యాపిటల్లో వీ కెన్ సీ 3 lines, బట్ అనదర్ 4th line hide back side of the line capital. So what represent the lines? 4 lines. First line power, second line courage, confidence, pride. సో సార్వభౌమాధికారాన్ని, ధైర్యాన్ని, నమ్మకాన్ని, గర్వాన్ని రిప్రజెంట్ చేసేటువంటి 4 సింహాలు అన్నమాట. సో ద వీల్ అపియర్స్ ఇన్ రిలీఫ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ అన్ abacus with the following: an elephant on the east. సో ఈస్ట్లో ఎలిఫెంట్ ఉంటుంది, తర్వాత హార్స్ ఉంది, రైట్ సైడ్ ఏమో బుల్ ఉంది, లెఫ్ట్ సైడ్ హార్స్ ఉంది. సో వీటి సింబాలిక్ ఇవన్నీ కూడా ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి? బుల్ రిప్రజెంట్స్ ద హార్డ్ వర్క్, ఎలిఫెంట్ రిప్రజెంట్స్ స్ట్రెంగ్త్, హార్స్ రిప్రజెంట్స్ లయాలిటీ, స్పీడ్, ఎనర్జీ, ద లయన్ రిప్రజెంట్స్ బ్రేవరీ. సో పెడెస్టల్ కింద సత్యమేవ జయతే అంటే సత్యమే ఎప్పటికైనా కూడా విజయాన్ని సాధిస్తుంది, సత్యమే ఈ గొప్ప ఆయుధం అవుతుంది. గాంధీ ఆ విధంగానే సక్సెస్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, అలాగా వాట్ డిడ్ అశోక డూ ఫర్ ద పీపుల్, ప్రజల కోసం ఏం చేశాడు అశోక? హీ రికగ్నైజ్డ్ వాటర్ అండ్ ఫుడ్ ఆర్ సాక్రెడ్. సో నీళ్లు, ఆహారము చాలా పవిత్రమైనగా భావించాడు. హీ ప్రొవైడెడ్ దెమ్ టు ఆల్ పీపుల్. దీస్ వర్ ట్రీస్ వర్ ప్లాంటెడ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ది రోడ్స్ టు ప్రొవైడ్ షేడ్ అండ్ ఫ్రూట్ ఫర్ హంగ్రీ పీపుల్. ఆనాటి అప్పుడు యాత్రికులు నడుస్తూ పోయేవాళ్ళు, వాహనాలు ఉండేటివి కాదు కదా. అప్పుడు వాళ్ళు చుట్టుపక్కల ఈ చెట్లు నాటించడం వల్ల అశోకుడు చాలా గొప్ప వాళ్ళకి నీడని కల్పించినట్టు, ఆకలేసినప్పుడు పండ్లు తినేదానికి అన్ని విధాలైన ఏర్పాటు చేశాడు. చూడండి ఎంత ముందు చూపు ఉంది. ఈరోజు మనం అశోకుని సిద్ధాంతాలే పాటిస్తున్నాం. వనం మనం కార్యక్రమం అని, చెట్లు నాటించడం, ఇలా ఆధునిక ప్రభుత్వాలు కూడా అశోకుని సిద్ధాంతాలనే పాటిస్తుంది. అంటే అశోకుడు ఆ రోజు చెట్లు నాటించాడు, ఈరోజు మన ప్రభుత్వాలు కూడా ఆ వైపు అది ఎంతో మేలు చేస్తుంది భవిష్యత్తు కానీ ఆలోచన కలగడం గమనార్హం. ఓకే, అంతేకాకుండా ఫస్ట్ వెటర్నరీ హాస్పిటల్స్ పెట్టించింది కూడా అశోకుడే. అంటే జంతువులకి హాస్పిటల్ కావాలన్న ఆలోచన కూడా ఆయన నుంచి వచ్చింది. ఓకే, హాస్పిటల్స్ ఆర్ సెటప్ టు ప్రొవైడ్ మెడికల్ కేర్ ఫర్ పీపుల్ అండ్ యానిమల్స్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ అశోక. The successors of Ashoka were weak and inefficient. This was the cause for downfall of the Mauryan Empire. అశోకుని తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా బలహీనంగా ఉండడం చేత, అంత గొప్ప చక్రవర్తులు కాకపోవడం చేత మౌర్య సామ్రాజ్యం అంతటితో అంతమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చిల్డ్రన్. సీ యూ అగైన్.